కదా. అంటే ఇప్పుడు మీరు నేర్చుకున్న రోజులకి, అంటే మీరు చిన్న పిల్లగా స్టూడియోలోకి వెళ్ళి ఏం జరుగుతున్నది అన్నీ అర్థం చేసుకుని కొంత మీకు అర్థం అయ్యి స్టూడియో బాధ్యతలు పుచ్చుకున్న తర్వాత ఒక 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం పుచ్చుకున్న తర్వాత కూడా యూ ట్రావెల్డ్ విత్ ఆల్ ద ప్రొడక్షన్స్, యూ లెర్న్ సో మచ్. అప్పటికి ఇప్పటికి ఏమైనా మ్యాచ్ అవుతున్నదండి? ఏమంటే ఆ ప్రాబ్లమ్స్ అవే ఎప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్. సున్నాలు మారుతాయేమో, జనాలు మారుతారేమో, కానీ ఎప్పుడు అవే ప్రాబ్లమ్స్. ఎప్పుడు మాకు ఒక ఛాలెంజ్ ఉండేది. ఎప్పుడు పైరసీ అన్నారు, ఇంకోటి అన్నారు, ఓటీటీ అంటారు, ఇంకేదో అంటారు, యునో ఫర్ థియేట్రికల్ ఐఎమ్ సేయింగ్. బట్ ఛాలెంజెస్ ఎప్పుడు మారలేదు. అది ఏంటంటే ఏ రూపంలో వచ్చినాయో అవి మారుతున్నాయి. వాటిని నావిగేట్ చేసుకోవటంలో మనం ఎనీ ప్రొడ్యూసర్ హ్యాస్ టు డూ దట్. ఈ సినిమా వరకు మీకు చెప్పాలంటే వాట్ ఈస్ యువర్ ఛాలెంజ్ అండి? వాట్ ఈస్ బెస్ట్ ఛాలెంజ్ అండ్ వాట్ ఈస్ ది వరస్ట్ ఛాలెంజ్? అండ్ ది బెస్ట్ ఛాలెంజ్ వాజ్ ఒక డ్రామా, ఒక ఎమోషనల్ కోర్తో ఉన్న ఒక సినిమా, దాన్ని తీయాలి. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్, ద బెస్ట్ ఛాలెంజ్. వర్స్ట్ ఛాలెంజ్గా అనను కానీ రోజు మనం ప్రొడక్షన్లోకి దిగితే రోజు ఏదో ఛాలెంజెస్ ఉంటాయి. అవి ఏంటంటే మైక్రోస్ అండి. మైక్రో ఒక రోజు ఒక లొకేషన్ దొరకదు, ఇంకో డేట్ దొరకదు, చిన్న చిన్న రోజు ఉంటాయి. ఆ రోజుకి అవి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ లా కనపడతాయి. కానీ మనం జూమ్ బ్యాక్ చేసి చూసి ఆ సినిమాని చూస్తే అవన్నీ అసలు మైన్యూట్ మ్యాక్రోలో మనం జూమ్ అవుట్ చేసి చూస్తే ఆ సినిమాని మనం తీయగలిగామా, మనం అనుకున్నట్టు తీయగలిగామా. మీకు అంటే సినిమా మొత్తం ప్యాకేజింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ ఫీల్స్ గుడ్ అనుకోండి, బాగా వచ్చింది అవుట్పుట్, మ్యూజిక్ బాగుంది, ఆర్ఆర్ బాగుంది, యాక్షన్స్ బాగున్నాయి, పెర్ఫార్మెన్సెస్ అన్నీ, దట్స్ ఆల్ గుడ్. కానీ మీరు ఏ బ్లాక్ని ఓవర్కమ్ అవడానికి సినిమా ప్రొడక్షన్లో ఇది పెద్ద స్టంబ్లింగ్ బ్లాక్ లో లేదండి. రోజు ఉన్న మైక్రో ప్రాబ్లమ్స్ తప్పనించి ఒక సినిమా తీయాలని దిగినాక అవి తప్పవు. లక్కీలీ వెరీ గుడ్ స్టార్ కాస్ట్ కేమ్ ఇన్ టు ద ఫిల్మ్. ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ అందరూ బాగా కొలాబరేట్ చేశారు. బాగా కొలాబరేట్ చేశారు. ఇప్పుడు అనురాగ్ కశ్యప్ గారు అంటారా, ఏం కావాలి నీకు, ఎలా చేద్దాం, ఎప్పుడు రమ్మంటావు, యూనో, అండ్ సో మెనీ పీపుల్ హూ జస్ట్ వెరీ వెరీ కైండ్. అంటే మీరు అభిమానం కొంత, సుప్రియ గారు అంటే కొంత అభిమానం, కొంత భయం లేదండి. అవన్నీ పనికిరావండి, అవన్నీ పనికిరావు. నేను అనుకోవటం, ఒక ఆర్టిస్ట్కి ఆ సినిమా వాళ్ళ రోల్ తప్పనిచ్చి మిగతా అన్నీ ఆర్ పక్కన ఇష్యూస్. వాళ్ళకి ఆ సినిమా మీద నమ్మకం ఉంటే వాళ్ళు ఏదైనా చేస్తారండి, ఆల్వేస్. ఎందుకంటే వాళ్ళ పేరు దాంతో ముడిపడి ఉంటుంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ దాంతో ముడిపడి ఉంటుంది, వాళ్ళ సక్సెస్ దాంతో ముడిపడి ఉంటుంది. సో దాట్ ఈస్ ఆల్వేస్ ద కింగ్. అదే మొక్కుబడిలా చేసి వెళ్ళిపోతారు. అది తెలుసు. అది సినిమాకి అవసరం లేదండి. కావాలంటే మన ఫేవర్ వేరే విధంగా చేసుకోవచ్చు. అంటే ఈ సినిమాలోని ప్రతి సినిమాకి కొన్ని చేద్దాం అనుకున్నవి చేయగలుగుతారండి. ఇది చేద్దాం అనుకున్నది కొన్ని ఫర్ రీజన్స్ చేయలేకపోతారు. సినిమా హిట్ అవ్వచ్చు, బాగా డబ్బులు కలెక్ట్ చేయొచ్చు అన్ని. బట్ ఎక్కడో ఇది మనం చేయలేపాం, చేద్దాం అనుకుని కూడా అన్నది ఏదైనా ఉందా డెకైట్లో? లేదండి. ఇంకొంచెం టైం ఉంటే బాగుండని అనిపించింది అంతే. ఇంకా కొంచెం టైం ఉంటే బాగుండు, ఇంకా ఫినిష్ చేసుకోవటానికి. బట్ ఎవరో అన్నారనమాట, ద ఫిల్మ్ ఇస్ నెవర్, ద మేకర్స్ నెవర్ కంప్లీట్ ద ఫిల్మ్ గెట్స్ టేకెన్ అవే ఫ్రమ్ దెమ్ అని ఎవరో అన్నారు. సో అది ఆ రిఫైన్మెంట్ లో ఇంకా ఏదైనా టైం దొరుకుతుందేమో అనేది ఒక చిన్న అప్పుడప్పుడు అనిపిస్తుంది మనకి. ఇక్కడ కొంచెం ఇంకా టైం దొరికేది, అక్కడ లేకపోతే నథింగ్. అంటే ఎడిటింగ్ పార్ట్ లో తీసేసిన డ్యూరేషన్ ఏదైనా ఉందా? నాట్ మచ్. వి షార్ట్ టు ద స్టోరీ. అక్కడ ఆ స్టోరీలో కొన్ని 2 లైన్లు ఎక్కువ అన్నామా, అది మనం ఎడిట్ లో చూసుకున్నామా తప్పనిచ్చి వి షార్ట్ టు ద స్టోరీ అంతే. సో దాని మీద మళ్ళీ పెట్టిన ఖర్చు ఎడిటింగ్ లో పోయి అలాగేం జరగలేదు. ఓకే, లెంగ్త్ కోసం కొన్ని ఉంటాయి కానీ నథింగ్ మోర్. అంటే ఇందాక మిమ్మల్ని అడిగిన ఛాలెంజ్లు ఏంటన్న దాంట్లో
మొన్న నాగవంశీ గారు స్టేజ్ మీద ఫన్నీగా మాట్లాడారు కానీ ఆయన ఎక్కడో ఆయనలోని ఒక ఆవేదన. లేదండి అసలు నాగవంశీ గారు ఇస్ రైట్. ఎందుకంటే నేను చాలా కాలం అయింది సినిమా తీసి, యూనో సినిమా సెట్ మీద రోజు అంటే యాక్టివ్ ప్రొడక్షన్లో ఉండి కొంచెం టైం అయింది ఇప్పుడు. సో మేమందరం కలుసుకున్నప్పుడు ఇలా చేయొచ్చు కదా అలా చేయొచ్చు కదా అని అంటూ ఉంటాను. ఒకసారి దిగినాక మనకు కూడా తెలుస్తుంది కదా అంటాం తేలిక. సో దాని మీద నా మీద మీరేమో ఎక్కువ రోజులు తీస్తారు అని అంటారు మేడం. లేదండి, నాకు యాక్చువల్లీ ఎక్కువ ఏమంటే రోజులకి సినిమాకి ఆ సినిమాకి ఇవన్నీ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు మనం వెళ్ళి ఒక పెద్ద స్కేల్ సినిమాకి దాని ఛాలెంజెస్ దానికి ఉంటాయి, దానికి పెట్టాల్సినవి ఉంటాయి. అవి మనం విని ఇంకొక సినిమా తీస్తున్నప్పుడు అవి బెంచ్ మార్కులు, అది వాళ్ళు 200 రోజులు తీశారు కదా నేను 150 తీశాను కదా అని అనుకోవటం కరెక్ట్ కాదు. సో ఈచ్ ఫిల్మ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ థింగ్. చాలా మంది 40 రోజుల్లో సినిమా తీస్తారు, 30 రోజుల్లో సినిమా తీస్తారు, హిట్లైనవి ఉంటాయి. అలా అని చెప్పి డేస్ ఏమంటే వెనక్కున్న ఎఫర్ట్ డస్ నాట్ మ్యాటర్ టు ది ఆడియన్స్. మేము చాలా కష్టపడి ఉండొచ్చు, నేను చాలా కష్టపడ్డానని చెప్పి సినిమా చూడటానికి రారు. ద ఫిల్మ్ హ్యాస్ టు బి గుడ్. ఫిల్మ్ ఇంప్రెస్ చేయాలి తప్పితే మీరు ఇంప్రెస్ చేయలేరు. మేము ఇన్నాళ్ళు కష్టపడ్డామని చూడండి అంటే మన జాబే అది కదండి, మనం ఎంటర్టైన్ చేయాలి. ఎస్ అంటే ఈ సినిమాకి సంబంధించినంత వరకు కాకపోయినా బట్ ఈ ప్రొడక్షన్స్లో హీరోలు వాళ్ళ తాలూకా ప్లానింగు, డైరెక్టర్ తాలూకా వడికల్ యాటిట్యూడ్స్ ఏవో రకరకాలు వింటుంటాం మేము జర్నలిస్టులుగా బయట ప్రొడక్షన్స్లో. వాటి వల్ల ప్రొడ్యూసర్కి చాలా ఒక రకంగా వర్చువల్ డ్యామేజ్ జరుగుతోంది. సార్ ఐ డోంట్ అగ్రీ విత్ దాట్ బికాజ్ ఎందుకంటే అందరికీ అన్నీ తెలిసే దిగుతాం. నాకు అడ్వాంటేజ్ లేకపోతే నేను దిగను. వాళ్ళకి అడ్వాంటేజ్ లేకపోతే వాళ్ళ సినిమా చేయరు. ఇట్ ఈస్ అది ఎవరు మనని గన్ను పెట్టి నువ్వు సినిమా తీయని అనట్లేదు కదా. మనం వెళ్ళి సినిమా ఎందుకు తీస్తున్నాము? అది ఎవరి అడ్వాంటేజ్. ఇప్పుడు నా అడ్వాంటేజ్, నేను ఎందుకు ఈ సినిమా తీసాను, నాకు ఐ వాంటెడ్ టు మేక్ ది స్టోరీ, కసితో ఈ సినిమా తీయాలి. బట్ వేర్ ది అడ్వాంటేజ్ ఈస్ బీయింగ్ నెగ్లెక్టెడ్. ప్రొడ్యూసర్ ఫైనల్గా వచ్చేసరికి మీరు అన్నట్టుగా వాళ్ళే పరిగెడతారు, అడ్వాన్స్ ఇస్తారు, ఎన్ని కోట్లు అంటే అదంతా ఇట్ ఈస్ దేర్ ఓన్. వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళకున్న అవసరాలు బట్టి వెళ్తారు ఎవరైనా. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు నేను 3-4 సంవత్సరాల్లో నేను అసలు సినిమా సెట్కి కూడా వెళ్ళా లేవు కదా. అంటే దిస్ ఇస్ మై ప్రొడక్షన్. సో నాకు అది దట్ ఈస్. ఇప్పుడు ఎవరు ఎలాంటి సినిమా తీద్దామని ఈచ్ ప్రొడ్యూసర్ హ్యాస్ దర్ అడ్వాంటేజెస్ అండి. వాళ్ళ స్ట్రెంగ్త్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. వాళ్ళు అవి అనలైజ్ చేసుకునే వాళ్ళు ఏ సినిమాలోనే దిగుతారు. అది మనం వేరే వాళ్ళు మన ఏదో చేసేస్తున్నారు ఇది ఇలా అని అనుకోవటం, ఐ థింక్ అది ఏ ఇండస్ట్రీలోనైనా ఆ అట్మాస్ఫియర్ బట్టి ఉంటుందండి. బట్ ఐ థింక్ దట్ ప్రొడ్యూసర్స్ ఆర్ స్మార్టర్. మేము ఇప్పుడు నేను వెళ్ళి సినిమా తీసానంటే ఎందుకు తీశారు అని అనొచ్చు. నేను ఎందుకు తీసానో నాకు తెలుసు. ఇప్పుడు పక్కనోళ్ళ ఎందుకు తీసింది ఇది, ఇంకేదైనా కథ తీసి ఉండొచ్చు కదా, ఇంకేదైనా చేయండి అని అనొచ్చు. అది వాళ్ళ పర్స్పెక్టివ్.